హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశారాజు. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టక. నాకు టైం కుదరట్లేదు. రూమ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇక నా కష్టాలు మామూలుగా లేదు. ఇంకా వీడియోస్ ఎక్కడివి, ఇంకా ఇద్దరు కిడ్స్ని ప్యాకింగ్ షిఫ్టింగ్ నాకు చాలా రోజులు పట్టింది. ఒక 5 days నుంచి అయితే చాలా బిజీగా ఉన్నాను. ఇంకా 1 month అయిపోతుంది అనుకుంటా నేను వీడియోస్ చేయకూడా. తాగమాగా ఉంది. చూస్తే సదరబుద్ధి కావట్లేదు అసలు నాకు. అక్కడ ఉన్న పాత ఇంట్లో నాకు ఈ స్టీల్ సామాన్లు పెట్టుకోవడానికి పెద్దగా ప్లేస్ ఉండకపోయేది. అందుకే అన్నీ నేను ప్యాక్ చేసేసి పైన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ప్లేస్ ఉంది కదా అని అన్నీ తీసి క్లీన్ చేసి ఫస్ట్ వాటిని ఆరబెట్టేసుకున్నాను. స్టీల్ సామాన్ కదా. ఇంకా తన్వి అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది. చిన్నదైనా కూడా నేను చేసే పని, నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకైతే హెల్ప్ చేయడానికి నాకు కూతురు ఒక్కతే, ఎవరు లేరు. ఇంకా మా ఆయనేమో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చి ఆయనకు పని చెప్పడం ఎందుకులే అని ఇంకా అన్ని చిన్నగా చదువుకుంటున్నాను. మేము మ్యారేజ్ అయినాక హైదరాబాద్కి వచ్చినప్పుడు 2 బస్తాల నిండా సామాన్లు, ఒక ఫ్రిడ్జ్, ఇంతే. ఇంకా ఏం లేదు. టకా పైకి వచ్చేసి అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడేమో అసలు పెద్ద డీసీఏమే ఎండిపోయింది. చూడడానికి అసలు ఏం సామాన్లు లేనట్టే అనిపిస్తుంది, కానీ చదువుతుంటే నాకైతే దోలు తీరిపోయింది. అసలు 2 days పట్టింది నాకు బట్టలు, ఈ సామాన్లన్నీ ప్యాక్ చేసుకోవడానికి. మా ఆయనేమో ఓన్లీ టీవీ, హోమ్ థియేటర్, ఫ్రిడ్జ్ ఇలాంటివి వాటికి ప్యాకింగ్కి ఆయన హెల్ప్ చేశారు. ఇక మిగిలినవన్నీ కూడా నేనే ప్యాక్ చేసుకున్నాను అసలు. ఇంకా ప్యాకింగ్ ఒకటంటే మళ్ళీ షిఫ్టింగ్ ఇదంతా చాలా. ఇప్పుడున్నదేమో ఫస్ట్ ఫ్లోర్లో అనమాట, అంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండేది. నేనైతే ఎక్కువ ఇంట్లోనే గరం మసాలాలు అవన్నీ ప్రిపేర్ చేస్తాను. నాకు ఈ మధ్య టైం లేక అవన్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఎక్కువగా బయట తెచ్చిన ప్యాకెట్సే వాడుతున్నాను. ఇంకా అవన్నీ సగం మిగిలిపోయినవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి నాకు కనిపించేటట్టుగా పెట్టుకున్నాను. నేను ఇంకా ఐస్ క్రీమ్ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం పెద్దగా ఉంటాయి కదా, దాంట్లో అయితే ఇంకా ఓల్ గరం మసాలా సామాన్లు అవన్నీ కూడా అందులో పెట్టుకున్నాను. ఈ నెయ్యి, కారం లాంటివి, టీ పౌడరు, పసుపు లాంటి వాటికి నేను ఎక్కువ గ్లాస్ యూజ్ చేస్తాను. టేస్ట్ మారకుండా ఉంటాయి, అలాగే తొందరగా పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంతకుముందు ఉన్న రూమ్లో అయితే నాకు ఈ పప్పులు పెట్టుకోవడానికి కానీ అస్సలే ప్లేస్ లేదు. అందుకే అన్ని ఫ్రిడ్జ్లో తోసేసేదాన్ని. ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చిన ప్యాకెట్లన్నీ బయట పెట్టాను అనుకో, ఇంకా మిగిలినవన్నీ కూడా పురుగు పట్టేస్తాయి. ఇక రవ్వ, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ అలాంటివి తొందరగా పురుగు పడతాయి. అవన్నీ కూడా నేను ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే ప్లేస్ ఉంది కాబట్టి స్టీల్ బాక్సెస్ అన్నీ కూడా కొంచెం కూడా తడి లేకుండా నీట్గా తూడ్చేసి వాటిని కొంచెం కూడా గాలాడకుండా గట్టిగా మూత పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ఒక పర్మనెంట్ మార్కర్ తీసుకున్నాను. ఇంకా ఈ స్టీల్ డబ్బాలన్నీ కూడా సేమ్ ఉన్నాయి. అందుకే ఇక సేమ్ సైజులో ఉండేసరికి ఆగమాగం అవుతాం మళ్ళా అని ఇక పేర్లు రాసుకున్నాను. ఇది తోమితే తప్ప పోదు మామూలుగా, అందుకే దాంతో రాసుకున్నాను. అన్నీ కూడా ఇన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే అన్నింటినీ కూడా ఎండలో ఆరబెట్టుకున్నాను. ఒక 1/2 hour గంట అట్లా ఆరబెట్టిన తర్వాత వాటిని కొంచెం మళ్ళీ అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. మళ్ళీ హీట్ ఉన్నా కూడా అక్కడ మళ్ళీ పురుగు వస్తూ ఉంటుంది. అందుకే తర్వాత స్టీల్ డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా పేర్లన్నీ రాసుకొని గోధుమ పిండి, పెసళ్ళు, పుట్నాలు, కందిపప్పు, శనగపప్పు అలాంటివన్నీ కూడా ఈ స్టీల్ డబ్బాలలో పెట్టేసుకొని పేర్లు రాసేసుకొని అలా సెట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్లీ కిచెన్ని అయితే ఒక గంటలో నీట్గా సర్దేసుకున్నాను. సిల్పుల కింద మొత్తం కూడా పేపర్లు వేసేసి నీట్గా కంప్లీట్ చేసేసాను. ఎంత టైం పట్టిద్దో అనుకున్నాను, ఫోన్లే టక అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇందులోనే వీడియో షూటింగ్ ఒకటి మీకు తెలవాలనే చేశాను అంతే. అని రెంటిన్లో ఉండే వాళ్ళకు నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. పెద్ద ఆడంబరాలకు పోయి పెద్ద సామాన్లు కొనుక్కొని తోసి పెట్టేదానికంటే మనకు అవసరమైన సామాన్లు మట్టుకే ఉంచుకొని నీట్గా సర్దుకోవడం నయ్యము. ఇంకా నాకు ఇక గిన్నెల స్టాండ్లు, ఓవెన్లు ఇవన్నీ నేనేం తీసుకోలేదు. నాకు ఎప్పుడైనా మా ఆయనకు ట్రాన్స్ఫర్లు పక్క, నాకు షిఫ్టింగ్ పక్క. ఇంకా ఇలాంటివన్నీ తీసుకొని నాకు గజిబిజి అవ్వడం కంటే తీసుకోకపోవడం బెటరు. నేను గిన్నెల స్టాండ్ కూడా తీసుకోలేదు. దాంతో పెద్ద చికాకు. ఇంకా జస్ట్ అమెజాన్లో అయితే కప్స్ కోసం ఈ ప్లేట్స్ పెట్టుకోవడానికి 2 స్టాండ్ తీసుకున్నాను. వాటితో సెట్ చేసేసాను. ఇంకా కిచెన్ అయితే మాది ఇలా సర్దేశాను అనమాట. మీకు నచ్చిందా అయితే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.